టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాష్ట్ర సచివాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సచివాలయం లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మహిళా సిబ్బందిపైన పోలీసులు జులుం ప్రదర్శించారు. తక్కువ జీతాలకు పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకులు మండిపడ్డారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాంట్రాక్ట్ అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించడంపై మీ దగ్గరున్న వివరాలేంటి? ముఖ్యంగా వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు? పార్ట్ టైం ఉద్యోగులంతా కూడా తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు 12 యూనివర్సిటీలో పనిచేసేటువంటి పార్ట్ టైం ఉద్యోగులు సచివాలయం ముట్టడికి ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. మధ్యాహ్నం ఆ సచివాలయం ముట్టడికి యత్నించినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సౌత్ ఈస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రెగ్యులర్ గా పనిచేసేటువంటి అధ్యాపకులకు ధీటుగా సమానంగా మేము పనిచేస్తున్నాము, తమకు జీతాలు కూడా సరిపోవట్లేదు, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల్లో కూడా చాలా వరకు మాకు తక్కువ జీతాలు వస్తున్నాయి, కుటుంబాలు కూడా గడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా పార్ట్ టైం ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి. ఇక అంతేకాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏ విధంగానైతే రెగ్యులరైజ్ చేస్తారో రెగ్యులరైజేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా పార్ట్ టైం ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు 15 ఏళ్లుగా పిహెచ్డీలు చేసినటువంటి తమకు ఎలాంటి సదుపాయాలు లేవు, ఖచ్చితంగా ఆరోగ్య భద్రత కావచ్చు, ఉద్యోగ భద్రత కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో తాము కుటుంబ పోషణ కూడా చాలా కష్టతరంగా మారిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా తమకు ఆ ఉద్యోగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో వాళ్ళంతా కూడా ఇటు ఆ సచివాలయం ముట్టడికి యత్నించినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ వచ్చేసి ఉద్యోగ భద్రత కల్పించమని. ఆ విషయం పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఈ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఎన్నికల హామీల్లో అన్ని యూనివర్సిటీలకు తిరిగారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా చాలా మంది నేతలు కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పట్టించుకోవట్లేదు. ఇకపై ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ముట్టడి కాదు, ఖచ్చితంగా సీఎం ఇంటర్వ్యూ కూడా ముట్టడించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తమను కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీసం మేము కలుస్తామన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనీసం మంత్రులను కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. అటు ప్రజాభవన్లో ఉన్నటువంటి ప్రజావాణి ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లైంట్ చేశాము, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫిర్యాదు కూడా చేశాము, కానీ కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తమ ఉద్యమం కూడా ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.